హలో. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా నువ్వు? సైలెన్స్ మూడ్ లో ఉందే. 38 మిస్డ్ కాల్స్ ఇచ్చావేంటి? 38 మిస్డ్ కాల్స్ అంటే నీతో నాకు మాట్లాడాలని నేను మిస్ అవుతున్నానని దానికి అర్థం అది సార్. సరే చెప్పండి మేడం. కాలేజ్ దగ్గరికి వెళ్ళొద్దు, లొకేషన్ పంపించాను, అక్కడికి రా. ఒకటి చెప్పాలి. మిస్ యూ. మిస్ యూ. మిస్ యూ టు. మిస్ యూ టు. సరే ఏడవద్దు, వెంటనే బ్రేకప్ అని డిసిషన్ తీసుకోద్దు, కాస్త టైం తీసుకుని డిసైడ్ చేయి. నాకు అబ్బాయిల మీద నమ్మకమే పోయింది, నాకు ఎవరు వద్దు. హే, దీన్నే పిచ్చి అని అంటారు. ఒకళ్ళు ఇలా చేయడం వల్ల అందరు అబ్బాయిలు చెడ్డవాళ్ళని కాదు, అర్థం చేసుకో. అయితే నా వాడు మంచోడు కాదంటావా? ఏ నువ్వేనా అలా ఫీల్ అవుతున్నావు? ఓరి బాబోయ్, దీనికంతా అడ్వైజ్ చేయకూడదు. హే టీనా. హే బాలా. హే నందిని. ఎలా ఉన్నావు? నా గురించి ఎందుకులే, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బానే ఉన్నాను. అవును టీనా, నీకు నందిని ఎలా తెలుసు? ఓకే, ఎగ్జామ్ హాల్లో కూర్చుని ఎగ్జామ్ రాసాం, ఫ్రెండ్స్ అయ్యాం. తన పేరు నందిని, మనకి ఎదురిల్లే కదా నందిని. ఓ హే ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాననే పేరుతో అంతా మ్యాటర్ని పూర్తి చేసి లవ్వే లేనట్టు ఉన్నాడంట. నందిని, ఆ మాత్రం దానికి ఎవరు? సరేమ్మా, దేని గురించి ఎక్కువగా ఆలోచించుకో, లైట్ తీసుకో. నేను గొప్పగా చెప్పట్లేదు, ఖచ్చితంగా నాలాంటి మంచి అబ్బాయి నీకు సరేనా? కేవలం ఇదంతా పాసింగ్ క్లోత్స్ మాత్రమే. నువ్వు లైట్ తీసుకో, ఫ్రీగా ఉండు, ఆలోచించుకో, పెద్ద విషయం ఏం కాదు. బాలా, నువ్వు రాత్రికి ఫ్రీయా? దీని గురించి కాస్త మాట్లాడదాం. మాట్లాడదాం. సరే ఇప్పుడు వెళ్తాను, టైం అవుతుంది. సరే. అవును బాలా, టీనా నీకేమవుతుంది? ఫ్రెండే. ఓ అలాగా, ఓకే బాయ్. సరే చూసుకునేళ్ళు. హే హే హే, నేను ఎందుకు అలా చెప్పానంటే తను మనసులో ఏదో చెప్పాలనుకుంటుంది. నిన్ను నా లవర్ అని చెప్తే తను చెప్పలేదు కదా, అందుకే అలా అన్నాను. నువ్వేదో అనుకోకు. ఓ నేను నీతో మాట్లాడాలి. సరే మాట్లాడు. ఇక్కడ కాదు. వద్దే. మాటికి ఇలా ప్లాట్ఫామ్ మీద కూర్చోవడం మంచి పనా? నా బుజ్జి కొండ. గుజ్జి 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 అంటావంటే కొడతాను నేను. రేపు రాత్రి ఫ్రీయా బాలా, మాట్లాడదా? హే, తనే అలా మాట్లాడింది, నేను అలా మాట్లాడానా? ఉత్తముడా, నా దగ్గర మాత్రం సింహం, బయట మాత్రం పిల్ల నువ్వు. ఏ యాంగిల్లో చూసినా నేను అలా ఉండనే. సరేనండి, ఇక పైన మీకు మిస్ యూ అంతా చెప్పను, ఇంటికి వెళ్ళు. ఏంటి ఇంటికి వెళ్ళాలా? నేను నిన్ను మిస్ అవనే, నువ్వే నన్ను మిస్ అవుతావు. నేను బుద్ధిమంతున్నే. పోరప్పో. అస్సలు రాను. తెలుసు వస్తావని. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏదైనా అడగాలా? ఇఫ్ యు వాంట్ ఎనీథింగ్ అంటే యూ షుడ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ఆస్క్. సరేనా? లోపలికి రావచ్చా? వచ్చి చావు. ఇప్పుడే వస్తాను. ఎక్స్ప్రెస్ చేసి బయట చెప్తే ఏంటనేది తెలుస్తుంది. అర్థమైందా? అయ్యింది. పంచొకటే తక్కువ. అబ్బా వద్దే. తలుపు ముయ్. ఒక నిమిషం ఉండు. Hey!
పోతే వచ్చేస్తారేమోనే. వాళ్ళు నిద్రపోతున్నారు, సైలెంట్ గా ఉండు. ఏంటి మ్. మ్. முடித்த கதைகள் கேட்டு பின்னும் உன்னை உள்ள வேண்டுதே అయ్యి బాబోయ్, తక్కువ దానివేం కాదు నువ్వు. காதல் ஒரு கண்ணாடியாய் இறுதியில் உடைந்து போகுதே காதல் ஒரு காத்தாடியாய் தூரம் விலகியே போகுதே காதல் ஒரு நிலவொளியாய் சிறு பொழுதில் போகுதே காதல் ஒரு நீர்வீழ்ச்சியாய் கண்ணீரும் அருவியாகுதே నొప్పిగా ఉందా? అలాంటిదేం లేదు. చెప్పరా. అంటే మా అమ్మ నుంచి నాకు దొరకని ప్రేమ నాకు ఎంతో ఇష్టమైన అమ్మాయి నుంచి డబ్బులుగా దొరుకుతోంది. అలాంటప్పుడు నొప్పి ఎలా ఉంటుంది? అందుకే ఫీల్ అయ్యాను మేడం. ఓ సరే, నాకొక ఫీల్ ఉంది, అడగనా? మ్. నేనే నీకు ప్రపోజ్ చేశాను, మ్. నువ్వే యాక్సెప్ట్ చేసా. మ్. అదంతా ఓకే. దానితో పాటు నీ దగ్గర నుంచి నాకు ప్రపోజల్ వచ్చిందే లేదా? అయిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ గెలుగుతావంటే. ఇదే ప్రాబ్లం. నీకు అర్థం కాదు, వదిలే. హే సరే సరే, సారీ సారీ, చిల్. ఏంటో చెప్పు, నాకు తెలియాలి, చెప్పు ప్లీజ్. అడగదు, నువ్వే టైం తీసుకుని ఆలోచించు. అది నా వల్ల కాని పనే. ఏమై ఉంటుందబ్బా? సరేలే, తనపై చెయ్యేసి ఆలోచిద్దాం. ఏమై ఉంటుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా, ఊరికే వచ్చానమ్మా. ఇది డాన్స్ ప్రాక్టీసే, అంతేగాని తనకి దీనికి సంబంధం లేదమ్మా. చెప్పు. అవునమ్మా, ఊరికే. బాలా, నీ మీద ఎంత నమ్మకం ఉంచుకున్నాను, కానీ ఇంటికొచ్చి నువ్వు ఛీ! కాదమ్మా, ఊరికే డాన్స్ ప్రాక్టీసేమ్మా. చెప్పవే. అవునమ్మా, కావాలని చేయలేదమ్మా, ఊరికేనమ్మా. అవునమ్మా, తను ఏ తప్పు చేయలేదమ్మా. లేదమ్మా. అమ్మా, దయచేసి ఆవేశపడకండి అమ్మా. తను ఏ తప్పు చేయలేదమ్మా. నేనే ఇంటికి వచ్చాను. వద్దమ్మా, అమ్మా. బాలా లేవరా. బాలా, ఫోన్ చేసిందిరా నీ పిల్ల. ఏమంటున్నావురా? అవును బంగారం. అయ్యో, బండ బూతులు తిడుతుంది. రేయ్, అయ్యో, ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేసింది? దొరికినాడు ఒకడు. ఏం చెప్పిందిరా? వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం చేస్తున్నారట. ఏమంటున్నావురా? అవునరా, నువ్వు ఫీల్ అవ్వద్దని చెప్పింది. తనే చూసుకుంటుందంట, నేను మూసుకుని పడుకోమని చెప్పింది. అలా అందా? అమ్మవా, అలాగే ఇంకో విషయం చెప్పమందిరా. ఏమంది? మిస్ యూ అని చెప్పమందిరా. పిచ్చోళ్ళని అవుతున్నావు. మా లవ్ లో మిస్ అంటే మూసుకుని రమ్మని అర్థం. వదరా, వెళ్తాం. వస్తున్నా మామ, వస్తున్నా, ఆగు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? సిలిండర్ వేయడానికి వచ్చానమ్మా. నిజంగా సిలిండర్ వేయడానికి మాత్రమే వచ్చాను. అవును మాలత గారు. అవునమ్మా. మీరు కాన్వర్సేషన్ తో టైం వేస్ట్ చేయకండి. దారుదలండి అత్తగారు. ఇలాంటి పనులు కూడా నువ్వు చేస్తావా? వెళ్ళేటప్పుడు సమాధానం చెప్తానమ్మా. లోపలికి రానా? అత్తగారు, జరగండి 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 జరగండి. జరగవమ్మా. మావా, పుచ్చిపోయిన కాలీఫ్లవర్ లో ఉన్నాడే, ఆడేనా? వాడి బొట్టు చొక్కా చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇంతకీ ఎక్కడ రాతను? అదిగో అక్కడ చూడు. రే ఇప్పుడు లవ్ చేస్తామంటారా? ముందుకు పోరా. ఏంటి అన్నయ్య గారు? మాకు అమ్మాయి నచ్చింది, మీకు రే, పట్టుకో, అబ్బాయి పట్టుకో, పట్టుకో, నచ్చాడా? పట్టుకో, రే. అమ్మా, ఏయ్ బాబు, ఏంటయ్యా? నా వల్ల కాలా. వచ్చి వేస్తే బాగుంటుంది. రే బాబు, ఇక్కడ పెళ్లి సంబంధాలు మాట్లాడుతుంటే నన్ను పట్టుకోమంటావేంట్రా? పోరా. అదే మీకు అది లేదుగా. అమ్మవా, తర్వాత అల్లుడు, మా అమ్మాయి నీకు నచ్చిందా? టీనానే చెప్పారు. అవునయ్యా. టీనా,
మిమ్మల్ని నేను టీ అని పిలుచుకోవచ్చా? రే సిలిండర్ కింద పడ. అయ్యయ్యయ్యయ్యయ్యయ్య, ఎవరి సిలిండర్ వేసే కుర్రాళ్ళకి లైసెన్స్ ఇచ్చిందే? అవన్నీ ఎక్కర్లేదు, గ్యాస్ పై పెడితే చాలు గ్యాస్ వచ్చేస్తుంది. రే ఇక్కడ ఏం జరుగుతోంది? మీరు ఏం మాట్లాడుతున్నారా? ఇక్కడ గ్యాస్ వెళ్తుంది, జుజుపి మ్యాటర్ నువ్వు ఫ్రీగా వదిలేయి. జూజీబీ మ్యాటరా? వచ్చి మాట్లాడి చూడరా. సార్ సంబంధం మాట్లాడటం తేలికైన పని, కష్టం అంటున్నారండి. చీ పోండి సార్. రే లోపలికి వచ్చి మాట్లాడి చూడరా. సార్ పోండి సార్, ఊరికే వచ్చి తమాషా చేస్తారు. ఊరికే కదా మాట్లాడుతున్నావు, వెళ్ళి మాట్లాడరా. సీరియస్ కావాలన్నా మామ? రారా వచ్చి మాట్లాడి చూడరా. సీరియస్ కదా సార్? అవునరా. కన్ఫర్మా? అవును. ఇదిగో వచ్చి మాట్లాడతాను మరి. రారా. కావంటే ఫామ్ ఇస్తాను, సంతకం పెట్టి వెళ్తావా? చి పోరా. నీ అయ్య దీనికోసం ఎదురు చూసాను రా. వస్తున్నా ఆగు. బాగున్నారా 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 బాగున్నారా? బంగారం నువ్వు బాగున్నా? ఊరికనే లెంతగా మాట్లాడతారా, ఆడికి ఎందుకు రా స్పేస్ ఇచ్చారు? సరే తిన్నగా విషయంలోకి వద్దాం. ఎంత సార్ మీ జీతం? అదే ప్రశ్నలు మళ్ళీ రిటర్న్ అడగండి. 70,000 వర్కింగ్ ఇన్ ఐటీ. ఉండనివ్వండి సార్, డబ్బులు ఎవరు కావాలి సార్? మనసే ముఖ్యం. లవ్ చేయాల్సిన సమయం ఇదేనేంట్రా? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎన్ని లవ్స్ ఎన్ని బ్రేకప్స్ చెప్పండి. అయ్యో ఏంటి ఇలా అడుగుతున్నాడు? మావా 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 నేను ఒక క్వశ్చన్ అడుగుతాను రా. సరే సరే వెయిట్ పాయింట్ అండి. వెళ్ళి ఒక్కడే జాలీగా ఉండరా. చెప్పండి సార్. సార్ సంబంధం ఇలాగే మాట్లాడాలి, మాట్లాడండి సార్. సరే బాబా, ఎంతమంది లవ్, ఎన్ని బ్రేకప్లు? అత్తగారు నాకు లవ్ అంతా ఏం లేదు. చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు నేను ఎవరిని చూసినా చెల్లెలని చూస్తాను. అందరూ నాకు సిస్టర్స్ లానే. సో ఇప్పటి వరకు నేను సింగిలే. అబ్బా చెప్పాడ్రా ఏం చెప్పాడ్రా? కథ బాగా చెప్పాడ్రా. ఓ పిల్ల, పిల్ల. సూపర్. హలో చెక్ మై సోషల్ మీడియా. అది చూద్దాం. సోషల్ మీడియా చూసుకోండి. వీడియో ప్రైవేట్ లో పెట్టడం మర్చిపోయానే. చూసుకోండి. మావా డాన్స్ చూసావా? ఇప్పుడేమంటారు సార్? అది నా ఆఫీస్ లో పనిచేస్తున్న అమ్మాయి ఓ బ్రో. అలాగా? ఒకట్రా. రే నీకు ఇంకా టైం రాలేదురా. ఊరికే. వెళ్ళు. చెప్పండి సార్, ఇప్పుడు ఏం చేద్దాం? మీరే చెప్పండి సార్. రే ఏంట్రా ఇదే తమ్ముడు గారు? నేను ఒప్పుకుంటాను. నాకు పాస్ట్ లో ఒకే ఒక love. అవునవును, ఒకే లవ్ ఉండింది అన్నయ్య గారు, నాకు తెలుసు. ఒకే లవ్వే. అంటే మీరేం అడగరా? లేదు మా మొత్తానికి నిశ్చితార్థప్పుడు తెలిసిపోయింది. ఒక ఎక్స్ అంటే ఇంకా తెలియకుండా ఎన్ని ఎక్స్లు ఉంటాయి. అందుకు బదులుగా ఇలాంటి సిలిండర్ డబ్బాకి ఇచ్చి పెళ్లి చేస్తేనే బాగుంటుంది. సంబంధం లేకుండా నన్ను ప్రమోట్ చేస్తున్నాడు. కొడుతున్నా. ఇదంతా కాదు గాని ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో అడగండి సార్. బంగారం, పెళ్లి కొడుకు నీకు నచ్చాడో లేదమ్మా? నాకు ఐటీ పెళ్లి కొడుకున్నా సిలిండర్ వేసే అబ్బాయి క్యారెక్టరే నచ్చింది. టేస్టే లేదు. విన్నారా? ఆ పిల్ల మనసు చూసి ప్రేమిస్తోంది. సూపర్ బంగారం. ఏంటమ్మా సరిగ్గా చెప్పండి. మూసుకుని వెళ్ళరా. ఉదిగా వెళ్తాను. అమ్మయ్యా ఏంటి అందరికీ అర్థమైందా? చూడండి, ఆ అమ్మాయికి ఏది ఇష్టమో అది చేయనివ్వండి. అల్లుడు ఇప్పుడు మీరేం చేస్తారు? ఎవర్రా మీరంతా? ఎందుకు అలా చేస్తున్నారు? నాకు ఈ సంబంధం నచ్చలేదు, రారా. నాయనా నాకు టీనా. అది నీకొద్దురా. అమ్మా అల్లుడు ఈ వీధి చివర్లో ఉన్న కొట్లో తాడమ్ముతున్నారు. కొనుక్కుని ఊరేసుకోండి. సరేనా? ప్లీజ్ రా, నేను ఒకటి అయ్యో చేస్తాను బాబోయ్, ఏంట్రా నీ గోలా? ఏదో చేసుకోరా పోరా. ఐటీ అల్లుడు నువ్వు. రోజా పూన్ తింటావా? ముఖం చూడు, ఏనుగు గొద్దులో పెట్టినట్టుంది. ఈ సంబంధము పోయిందా? మావా, సిగ్నల్ సిగ్నల్ దొరికింది. దొరికింది. ఇక నేను బయలుదేరుతాను. వస్తాను. రాక్ అలాగే వెళ్ళిపో. ఏంటమ్మా ఓకేనా? మామా ఊసేసింది, వెళ్దాం పద. తిన్సు వస్తా. ఇలాంటి పనులన్నీ నువ్వు చేస్తావా? అదొకటే కాదు, ఇలా అన్ని పనులు చేస్తాను అత్తయ్య. తప్పుగా అనుకోకండి, ఈ విషయం మీతో తర్వాత పర్సనల్ గా మాట్లాడతాను. రేయ్ నా పళ్ళంతో నువ్వేంట్రా పర్సనల్ గా మాట్లాడేదే? అదేగా. అయ్యో సంబంధమే లేదని మాట్లాడుతున్నావు. సంబంధం ఉందని చెప్పి ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరినైనా తీసుకునిరా ఇకపై. నేను కట్టుకున్న దానికి మర్యాద లేదు, నేను కన్నదానికి కూడా మర్యాద లేదు. నేను ముందు నోరు మూస్తే మంచిది. అత్తయ్య వస్తాను అత్తయ్య. జారి. సరే అత్తగారు వస్తాను. పెళ్లి కొడుకా, ఆ? నువ్వు ఇంకా బయలుదేరలేదా? హలో. నేను ఒకడిని ప్రేమించాను, మోసం చేశాడు బాలా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు.
మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. దయచేసి కాసేపు తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. దయచేసి కాసేపు మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. దయచేసి కాసేపు తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. హే హలో. ఫోన్ తీయడానికి గంట సేపు పడుతుందా? ఎవరితో మాట్లాడుతున్నావు? హే నందిని ఫోన్ చేసిందే. మధ్యలో నేను కాల్ చేస్తుంటే తర్వాత మాట్లాడతానని చెప్పడం నీకు తెలీదా? హే తనకి బ్రేకప్ అయిన విషయం ఎమోషనల్ గా ఏడుస్తూ చెప్పింది. మధ్యలో కట్ చేస్తే బాగుంటుందా? నువ్వే చెప్పు. అందుకే తనతో సరే నువ్వు చెప్పు ఏంటి విషయం. నాకు ఇప్పుడు మాట్లాడాలని హే లేదు. నీకు స్క్రీన్ షాట్ సెండ్ చేశాను చూడు. హస్బెండ్ అని సేవ్ చేసి పెట్టావు కదే. బాలానుంది. కరెక్ట్ గా ఎప్పుడు నాతో ఉంటావో అప్పుడు మారుస్తాను. ఫోన్ పెట్టే. హే హే టీనా, ఒక నిమిషం. ఐ మిస్ యూ. ఊరికి నువ్వు ఇది చెప్పొద్దు. పెట్టే. అద్దె కోటు ఎదుర్కొండా నడిచి వస్తున్నది నా హార్ట్. మనపోరే కదా ఆ బిద్ద చూపించడమే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి వెళ్తూనే ఉంది? ఏ ఇలా చూడు పిల్ల. ఏ ఆగమ్మా. ఏ ఒక్క నిమిషం ఉండు. పెళ్ళా నీకు? నాకు పెళ్ళా? హలో, నేను చెప్పదలుచుకున్నది 5 నిమిషాలు మాట్లాడినివ్వు. ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చింది మాట్లాడు. చెప్పు. నీలాంటి ఒక దేవతని నేను ఎప్పుడు చూసిందే లేదు. కదిలే నక్షత్రాలు కూడా ఆగి నిన్ను చూస్తుంది. ఏంటి మర్చిపోయావా? హఠాత్తుగా ఆకాశంలో వచ్చిన చందమామ వెలుతురులాగా, అందులో నువ్వు ఒక వెలుతురులాగా నా మనసు మొత్తం నువ్వేనే. గంటలు కూడా ఆగిపోయింది. వర్కౌట్ అవుతుంది. జవాబేంటో నువ్వు చెప్పు. అయ్యో కవిత నందా అద్దరు కొట్టావురా నువ్వు. అద్దరు కొట్టావు. ఇప్పుడైనా చెప్పేది విను. బాగుంది కానీ నేను ఆల్రెడీ. వద్దు, ఏది మాట్లాడకండి. అరే నేను ఆల్రెడీ. నో మేడం, నో. ఏది చెప్పాలనుకున్నా రేపే చెప్పండి. అరే చెప్పనివ్వట్లేదే. నేను ఆల్రెడీ. నో వద్దు ఏ మేడం. ఆపరా. నువ్వు ఇప్పుడు ఒకటి చెప్పావు కదా, అది మళ్ళీ తిరిగి చెప్పు. వన్స్ మోరా. ఆ ఓ మై గాడ్, మకం చేసింది కనిపెట్టిసిందా? బట్టి పట్టి కదా చెప్పావు. మనసులోంచి చెప్తేనేది ఫీలింగ్. నేను వస్తాను. ఏ పిల్ల అప్పుడు నా ప్రపోజల్. అయ్యయ్యయ్యయ్య. సరే ఇవ్వు. చాలా వస్తాను. ఆ కూరలా తీసుకెళ్ళిపోయింది. ఇలా చూడు పిల్ల, వెళ్ళిపోయిందిరా. స్కోర్ చేయనివ్వట్లేదేంటి? వీళ్ళు వీరే వచ్చేసారు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా వెర్రివాళ్ళ ఉన్నావు? ఏమైందిరా చెప్పు బావా. అన్నిటికన్నా ముందు అందరూ కలిసి ఉయ్యండ్రా. అదే జరిగింది. అయ్యయ్యో ఇదెందుకు? మేడం, ఈ అడ్రస్ని కాస్త చూసి చెప్తారా? డెలివరీ చేయాలి. ఈ అడ్రస్ నాకు తెలీదు. నేను తెలీదా? కొత్త. సరే నేను చూసుకుంటాను. హలో మేడం, ర్యాపిడో బుక్ చేస్తున్నట్టున్నారు. రండి వెళ్దాం. ఆ? నేను ర్యాపిడో బుక్ చేయలేదు. అరే మీరే మేడం బుక్ చేశారు. అర్రర్రర్రే. ఏంటి మేడం
ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేశారా? ఏంటి? మేడం ఏంటి తింటున్నారు? చెప్పండి, నేను రోజు వస్తాను. నేనేదో ఆర్డర్ చేయలేదు. లేకపోతే వెళ్తాం. నన్ను వెళ్ళనివ్వండి. మేడం, రండి మేడం. నేను తీసుకెళ్తాను. ఏంటి మేడం ఫుడ్ ఆర్డర్ చేశారు? చెప్పండి, నేను ఇస్తాను మీకు. మీరంతా ఎవరు? ఫోన్ లేదు మేడం. ఒక 5 నిమిషాల్లో తెరిచేస్తాను. ఏంటి మేడం ఏంటి మేడం మీరు? మేడం, ఏంటి భయపడతారేంటి? ఏంటి మేడం ఎవరు మీరంతా? ఇది తీసుకోండి, మీకేమని చెప్పారులే. బయలుదేరు, బయలుదేరు, అదే అయిపోయింది, బయలుదేరు, బయలుదేరు. టాటా మేడం. ఐ లవ్ యూ హ్యాస్ ఆల్వేస్. నీ దగ్గర నుంచి నాకు ప్రపోజల్ వచ్చిందే లేదే? ఐ లవ్ యూ యాజ్ ఆల్వేస్. ఎందుకు అయిపోయింది దాని గురించి మాట్లాడతావు? హలో మేడం, ఏంటి మీ లవర్ ఇంకా రాలేదా? ఎలా చూస్తే ఎలా కనపడతాడు? అక్కడ ఉన్నాడు, బాగా చూడండి. అయ్యో కనిపించట్లేదా? హలో మేడం, కోటు సూటు వేసుకుని ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు. నాలాగా మామూలుగా వచ్చి ప్రపోజ్ చెయ్యొచ్చు. ఏంటి ఈ ప్రపోజల్ నీకు నచ్చిందా? ఏదో నా వల్ల అయింది. అయ్యో నవ్వుతున్నారా? హలో హలో, ఇలా చూడండి, నీకోసం చచ్చిపోతాను, ఆ ప్రపంచాన్ని తీసుకొచ్చి చేతిలో పెడతాను, ఇలాంటి డైలాగులు మనకి రావు. నేనింతే, నాకింతే తెలుసు. ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు కాబట్టి నీ మీద ప్రేమ లేనట్టు కాదు, అది అర్థం చేసుకోండి. ఇదంతా చేసింది నీకోసమే. ఒకవేళ ఇదంతా నచ్చలేదంటే చెప్పు నచ్చలేదని, కానీ ఐ లవ్ యూ యాజ్ ఆల్వేస్. ఇదంతా ఓకేనే, కానీ నేను నీపైన అనుమానం పడలేదు. ఐ లవ్ యూ టు. ఏ మిస్టర్ బీకే, కాల్ చేయి. ఏంటి తమరి ఫోన్ పోయిందా? ఒరే కాల్ చేయరా. అంతే జీవితం.